హాయ్ అండి. ఎలా ఉన్నారు? నేను మీ సరోజ అండి. ఈరోజు మన రెసిపీ వచ్చేసి మూంగ్ దాల్ అండి. సూపర్ అంటే సూపర్ ఉంటదండి. మనం చపాతీ, రోటీ, అన్నంతోటి కడుపు నిండా తినేయొచ్చండి. కమ్మగుంటది. కొంచెం డిఫరెంట్ టేస్ట్‌తో చానా అంటే చానా బావుంటది. మనకి ఇట్లా ఎప్పుడన్నా బయటికెళ్ళినప్పుడు దాబాలలో తింటాం గదా! ఆ టేస్ట్ తోటి సూపర్ ఉంటదండి. నేనొకసారి బయటికెళ్ళినప్పుడు దాబాలో తిన్నా. ఇది ఎట్లా చేత్తరో ఏమో అనుకున్నా. కాపోతే పర్ఫెక్ట్‌గా కుదిరింది. టేస్ట్ అయితే సూపర్ ఉన్నదండి. తప్పక మీరు సుతం చేసుకోండి. ఇప్పుడు కుక్కర్‌లో ఒక కప్పు పెసాలెసుకోవాలి. ఏసుకున్నాక అట్లనే ఒక 2 టేబుల్ స్పూన్ల దాకా ఎర్ర కందిపప్పు, మైసూర్ పప్పు అంటారు గదా! దాన్నేసుకోవాలి. ఒక 3 టమాటాలు, ఒక 4 పచ్చిమిర్చి, ఒక చిన్న ఉల్లిగడ్డలు చిన్నయి 3 ఏసుకోండి. పెద్దయి ఉంటే కొద్దిగా కట్ జేసేసుకోండి 2. ఇప్పుడు దాంట్లో మనం వాటరేసి శుభ్రంగా ఒక 2 సార్లు కడుక్కోవాలి. కడుక్కున్నాకనే మళ్ళీ వాటరేసి మనం ఉడికించుకోవాలి. నేను 2 సార్లు కడుక్కున్నాక 2, 3 సార్లు కడుక్కున్నాక ఇప్పుడు వాటరేస్తున్నా. మనం ఏ కప్పుతోటి పెసాలు తీసుకున్నామో అదే కప్పుతోటి 2 కప్పుల పెసాలేసుకోండి. ఏసుకొని అంతా ఒకసారి కలుపుకొని ఇప్పుడు అందులో ఒక పావు స్పూను పసుపు ఏసుకోవాలి. అట్లనే కొంచెం ఆయిల్స్ కొంచెం ఆయిల్స్ అంతా ఒకసారి కలుపుకొని క్యాప్ పెట్టేసుకొని దాన్ని మనం స్టవ్ మీద పెట్టుకొని ఒక 3-4 విజిల్స్ రానియండి. మీడియం ఫ్లేమ్ మీద. మనకు మెత్తగా ఉడుకుతది. చూడండి. నేనొక 4 విజిల్స్ వచ్చినంక నేను స్టవ్ ఆపుకున్నా. చూయించుతున్నా చూడండి. మనకు మెత్తగా ఉడికిందండి. ఇప్పుడు మనం దాన్ని మనకు పప్పు గుత్తి ఉంటది గదా! దాంతోటి మెదుముకోవాలి. దాంతోటి అట్లా అంటే మనకు పప్పంతా టమాటా, మిర్చి అంతా మెదుగుతది. అట్లా అనుకోవాలి. చూడండి మెత్తగా ఉడికింది. మెత్తగా ఉడకబెట్టుకోవాలి. మీరు తీసుకున్న కుక్కర్‌ని బట్టి కొన్ని కుక్కర్‌లు ఒక 4-5, 6 విజిల్స్ వస్తేనే ఉడుకుతాయి. అట్లా చూసి ఉడికించుకోండి. నాకైతే 4 విజిల్లకు ఉడికింది. ఇప్పుడు దాంట్లో తగినంత సాల్ట్ ఏసుకుందాము. తగినంత కారము. నేనైతే ఒక్కొక్క స్పూనే తీసుకున్నా. మళ్ళా చప్పగుంటే ఏసుకుంటావా? ఇప్పుడు కొంచెం పసుపు, కొద్దిగా కరివేపాకు, కొంచెం కొత్తిమీర కట్ చేసి ఏసుకోండి. ఏసుకున్నాక మళ్ళీ ఒకసారి దాంతోటి పప్పు గుత్తి పెట్టి అట్లా అనుకోవాలి. అంతా చక్కగా మెదుగుతది. చూడండి మనకు మెత్తగా అయింది గదా! ఇప్పుడు దాంట్లోకి కొంచెం గ్రేవీకి సరిపోను వాటర్ మనం ఇప్పుడు కారం, ఉప్పు ఏసుకున్నాం గదా! అది కొంచెం ఉడికటానికి నేనైతే ఒక చిన్న గ్లాస్ తోటి మనకు టీ గ్లాసుడయితాయండి దాంతోటి ఏసుకున్నా. మీకు కొంచెం గ్రేవీ పతలా కావాలనుకుంటే ఏసుకోవచ్చు ఇంకా కొన్ని. చూడండి నేనైతే అట్లా ఉంచుకున్నా. ఇట్లుంటేనే బావుంటది టేస్టీగా. ఇప్పుడు పప్పంతా ఒకసారి కలుపుకోవాలి. చూడండి ఇప్పుడు మళ్ళా స్టవ్ అంట పెట్టి నాకు కొద్దిగా సప్పగున్నది కాబట్టి కొంచెం సాల్ట్ ఏసుకున్నా. మీరు సుతం టెస్ట్ చేసి ఏసుకోవచ్చు. చెక్ చేసి. ఇప్పుడు మనం స్టవ్ అంట పెట్టి దాన్ని స్టవ్ మీద పెట్టి మనం ఒక 2 నిమిషాలు ఉడికించుకోవాలి. చూడండి అట్లా ఉడకాలి మళ్ళీ పప్పు. అట్లా ఉడికినంక ఇప్పుడు మనం స్టవ్ ఆపుకుందాం. చూడండి ఆ గ్రేవీతోటి ఉంటది. ఇప్పుడు స్టవ్ ఆపుకొని దాన్ని పక్కకు పెట్టేసుకొని ఇప్పుడు వేరే కడాయి తీసుకొని దాంట్లో కొంచెం ఒక 3 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ ఏసుకోవాలి. నేను ఆవాలు, జీలకర్ర, కొద్దిగా పప్పు అన్నీ కలిపేసుకున్న. కొన్ని ఎండుమిర్చి ఒక 2, 3 ఒక ఎల్లిగడ్డ పొట్టు తీసి కచ్చపచ్చ దంచేసుకోవాలి. అట్లనే కొద్దిగా కరివేపాకు ఏసుకొని కొద్దిగా ఇంగువ చాలా బావుంటది ఇంగువ ఫ్లేవర్ తోటి. ఇంగువ ఏసుకున్నాక పోపంతా ఒకసారి కలుపుకొని ఇప్పుడు మనం పక్కకు పెట్టుకున్న పప్పుని దాంట్లో ఏసుకోవాలి. చూడండి పప్పంతా అందులో ఏసుకోవాలి. అన్నంలకైతే అమృతం లెక్కుంటదండి. అంత బావుంటది. ఒక్కసారి ఇలా నేను చేసినట్టు ట్రై చేయండి. మీకు నచ్చుతుంది. ఎంత బాగుందన్నది తెలుస్తది. చానా అంటే చానా రుచిగా ఉంటదండి. మనకు కొంచెం వేరే టేస్ట్‌తో చాలా బావుంటది. ఒకే తీరు కాకుండా ఇలా ట్రై చేయండి. నచ్చిందంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్‌కి షేర్ చేయండి. ఒక్క లైక్ ఇయ్యండి. మీరిచ్చే లైక్‌తో నా వీడియో ఇంకొంతమందికి చేరుతుంది.
ఇలా ఒకసారి కంపల్సరీ చేసుకోండి. చానా అంటే చానా బాగుంటదండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూసేవాళ్ళు పక్కకున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో మీ ఫోన్‌కు నోటిఫికేషన్ రూపంగా వత్తదండి. వెంటనే చూసేయచ్చు. నచ్చిందంటే చేసుకోవచ్చు.